గైస్ మామూలుగా ఎరువుని కానీ మీ పొలంలో వేస్తే బంగారం లాంటి దిగుబడిని తీయచ్చు. కానీ నా వెనక ఉన్న ఈ ఎరువుని కానీ మీ పొలంలో వేశారంటే చెట్టు అమ్మోనియా బర్న్ వచ్చి చచ్చిపోతుంది. ఎందుకంటే ఇది ఇంకా డీకంపోజ్ కాని మెన్యూర్. ఈ పిట్ ని కానీ మీరు డిగ్ చేశారంటే లోపల చాలా హీట్ ఉంటది. దానికి రీజన్ ఏంటంటే ఈ పిట్ లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ ని మైక్రోబ్స్ గా కంప్లీట్ గా డీకంపోజ్ చేయలేదు. దానివల్ల ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఈ పిట్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ డీకంపోజ్ కాని మెన్యూర్ లో బెనిఫిషియల్ మైక్రోబ్స్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీ పొలంలో వేస్తే జస్ట్ చెత్తని మీ పొలంలో వేసినట్టే. అవును గాయ్స్, డీకంపోజ్ కాని మెన్యూర్ కి అండ్ డీకంపోజ్ అయిన మెన్యూర్ కి చెత్తకి బంగారానికి ఉన్నంత తేడా ఉంది. కానీ చాలా మంది రైతులకి ఈ విషయం అస్సలు తెలియదు. ఇప్పుడు మీ మైండ్ లో ఒక క్వశ్చన్ రావచ్చు, అన్న డీకంపోజ్ అయిన మెన్యూర్ ని అండ్ డీకంపోజ్ కాని మెన్యూర్ ని ఎలా కనుక్కోవడం అని. ఏం లేదు గైస్, ఇది చాలా సింపుల్. మెన్యూర్ పిట్ ని డిగ్ చేసి ఇలా లోపల చూసారంటే ఇక్కడ పచ్చగా ఉన్నిందంటే ఈ మెన్యూర్ డీకంపోజ్ కానిది. అండ్ ఇది డార్క్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్నిందంటే ఈ మెన్యూర్ కంప్లీట్ గా డీకంపోజ్ అయినట్టు. అండ్ ఇంకొక టెస్ట్ ఏంటంటే ఈ మెన్యూర్ ని వాసన చూసినప్పుడు మీకు అమోనియా స్మెల్ లేదా కుళ్ళిన గుడ్డు లాంటి వాసన వచ్చిందంటే ఈ మెన్యూర్ డీకంపోజ్ కానట్టు. లేదు మనకు వర్షం పడ్డప్పుడు మట్టి వాసన వస్తుంది కదా, అలాంటి స్మెల్ లేదా ఏదైనా మంచి వాసన వచ్చిందంటే ఈ మెన్యూర్ డీకంపోజ్ అయినట్టు. కాబట్టి గైస్, డీకంపోజ్ అయిన మెన్యూర్ ని మీ పొలంలో యూజ్ చేసి మంచి దిగుబడిని తీసుకోండి.